వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండ్వా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పురంధరేశ్వర్ ప్లేస్లో కిరణ్ కుమార్ రెడ్డి. ఈ టైటిల్ పెట్టున్నాం మనం ఈరోజు అనాలిసిస్కు. అయితే ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది? ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి బీజేపీ తరపున ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన బీజేపీలో ఇన్యాక్టివ్ అయ్యారు. ఆయనకు సంబంధించి అనేక రకాల ప్రచారం జరుగుతున్నా ఎక్కడా కూడా ఆయన దాని మీద స్పందించిన ప్రయత్నం చేయలేదు. పూర్తిగా క్వైట్ సైలెంట్ అయిపోయారని అనుకోవచ్చు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డిని ఈరోజు పురంధరేశ్వర్ ప్లేస్లో పెట్టబోతోంది పార్టీ అధిష్టానం అన్న చర్చ జరుగుతోంది. దీనికి ప్రియాంబుల్లో మనం చెప్పుకోవాలి అంటే పురంధరేశ్వర్కి ఈ రోజున అతి కీలక బాధ్యతల కేంద్రం ఇవ్వబోతోంది. ఆ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కిరణ్ కుమార్ అధ్యక్షురాలి పదవి నుంచి పురంధరేశ్వర్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందనేది అయితే ఒక చర్చ. అయితే ఈ పరిణామాలకు ముందు ఇంకొన్ని విషయాలను కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. మనం చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే మనకు తెలిసిందే, ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్తోని అసోసియేట్ అయ్యాడు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన స్పీకర్గా పనిచేశారు. దెన్ వైఎస్ మరణం తర్వాత ఆయన అనుకోకుండా ఊహించిన పరిస్థితుల్లో రోసయ్య సీఎం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కావడం జరిగింది. అయితే ఆయన సీఎంగా వైఎస్ చనిపోయిన దగ్గర నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన వ్యక్తిగతంగా సమైక్యవాదైనప్పటికీ తెలంగాణ బిల్లుకు అడ్డుపడే ప్రయత్నం చేసిన అందుకు ఫలితం లేకుండా పోయింది. ఈవెన్ మనం చూసినట్లయితే ముఖ్యమంత్రిగా ఉండి కూడా పాపం ఆ పదవిని వదులుకున్నారు ఆయన. బట్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పదవి కోసం కూడా, ఆయన వదులుకున్న పదవి కోసం కూడా చాలామంది ఆ రోజు రేస్లో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెడతాం ఆయనకు ఒక పెద్ద డ్యామేజ్ అనుకోవాలి ఆయన పొలిటికల్ కెరీర్లో. దెన్ ఆ పార్టీ ఒక డిజాస్టర్గా మిగిలింది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆయన ఆల్మోస్ట్ రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. సమైక్యాంధ్ర పేరుతో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైన తర్వాత కొన్ని రోజులు కామ్గా ఉన్నారు ఆయన. మళ్ళీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం అయితే జరిగినా బట్ ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి మనం చూస్తే పొందిన తర్వాత 24 వరకు జరిగిన అనేక పరిణామాల్లో కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద ఆయన మాట్లాడిన సందర్భం అయితే ఉంది. అయితే 24 ఎన్నికల కంటే ముందు ఆయన బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు కూడా ఈయన రాకను వ్యతిరేకించారు. ఎందుకంటే గతంలో తెలంగాణను వ్యతిరేకించారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి రాకను మేము వ్యతిరేకిస్తున్నామంటూ విజయశాంతి లాంటి వాళ్ళు మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ జెండా కప్పుకునే ప్రయత్నం కూడా జరిగింది. బట్ ఆయన మాత్రం ఏపీలో కీలకంగా ఇంప్లాంట్ చేసింది బీజేపీ. ఆయనకు అసలు ఎలక్షన్ ముందే అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. బట్ రాజ్యసభ ఇస్తారనే ప్రచారం జరిగింది. పురంధేశ్వర్ లాంటి వాళ్ళని ముందు పెట్టి బీజేపీ ఒక ప్రయోగం అయితే చేసింది ఆ ఎన్నికల సమయంలో. మొన్నటి ఎన్నికల్లో ఆయనకి కూటమి వైపు నుంచి రాజంపేట టికెట్ దక్కింది. అప్పటికే రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కొడుకైన మిథున్ రెడ్డి 2 సార్లు ఎంపీ అయినారు వైఎస్ఆర్సీపీ తరఫున. మొన్న అలాంటి క్రూషియల్ టైంలో ఎలాగైనా విజయం కిరణ్ కుమార్ రెడ్డి వైపు ఉంటుంది అనుకున్న కొన్ని క్యాలిక్యులేషన్స్లో మిథున్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. బీజేపీ నుంచి పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలిచుంటే ఈపాటికి ఆయన కేంద్ర మంత్రిగా ఉండేవాళ్ళు అనేది ఇంకొక చర్చ అయినప్పటికీ బట్ ఆ అవకాశం అయితే ఆయనకి దక్కలేదని అనుకోవాలి. అయితే ఆయన ఓటమికి ముందు నుంచి, ఓటమి తర్వాత నుంచి ఒక చర్చ ఏంటంటే ఎన్నికల అనంతరం కూడా ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వబోతుంది, రాజ్యసభ ఇవ్వబోతుంది బీజేపీ అనే చర్చ అయితే జరుగుతూ వచ్చింది. ఇక పురంధేశ్వర్ విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆవిడ పార్టీ అధ్యక్షురాల బాధ్యతను స్వీకరించారు. అంతకుముందు ఉన్న కన్నా కానీ, ఆ తర్వాత ఉన్న సోము వీరాజ్ లాంటి వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ రూపంలో చేసిన ప్రయోగం అనేక సార్లు వికటిస్తూ వచ్చింది. టీడీపీ అధికారంలో ఉంటే వాళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డినే ప్యాంపర్ చేస్తూ వచ్చేవాళ్ళు వాళ్ళు. అలా అదొక విఫల ప్రయోగంగా మిగిలింది. అందుకే బీజేపీ పురంధేశ్వర్ని ముందు పెట్టి ఒక క్యాస్ట్ ఈక్వేషన్ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే పురంధేశ్వర్కి అధ్యక్షురాలు బాధ్యతలు ఇచ్చారో అప్పటి నుంచి ఆమె టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా పనిచేస్తారు. ఈవెన్ లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది అమిత్ షాకు. సో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో కూడా ఆమె కీలక పాత్ర అయితే పోషించారు. మొన్నటి ఎన్నికల్లో ఆవిడ రాజమండ్రి నుంచి పోటీ చేయడం జరిగింది. ముందుగా వైజాగ్ అనుకున్నప్పటికీ వైజాగ్ నుంచి శ్రీభరత్ అప్పటికే అభ్యర్థిగా ఉన్నారు. కూటమి అప్పటికే టీడీపీ అభ్యర్థిగా, ఆయన స్వయాన బాలకృష్ణ అల్లుడు కూడా. అందుకే పురంధేశ్వర్ని రాజమండ్రి పంపించే ప్రయత్నం జరిగింది. రాజమండ్రి నుంచి మొన్న ఆవిడ ఎంపీగా కూడా గెలిచారు, బీజేపీ ఎంపీగా. కేంద్ర మంత్రి పదవుల లిస్టులో ఉన్నారని కూడా చాలా సీరియస్గా చర్చ జరిగిన కొన్ని రకాల క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆమెకైతే ఆ పదవి దక్కలేదు. బీజేపీ నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీ శ్రీనివాసవరంకి అయితే ఆ అవకాశం దక్కింది. దెన్ ఇక ఆమెకు స్పీకర్ పదవి వస్తుందని కూడా ఇంకొంతకాలం చర్చ జరిగిన బట్ ఆ దిశగా మాత్రం ప్రయత్నం అయితే వర్కౌట్ కాలేదా, నిజంగా ఆవిడ ప్రయత్నం లోపం ఉందా అనేది అయితే ఒక క్లారిటీ అయితే లేదు. కానీ అప్పటి నుంచి కూడా పురంధేశ్వర్ని కేంద్రంలో ఒక కీలక పదవి ఇవ్వాలనే చర్చ అయితే బీజేపీ పెద్దల్లో ఉంది. ఎందుకంటే ఏపీ కేంద్రంగా బీజేపీ ఎంత అలయన్స్లో ఉన్నా, ఎన్డీఏలో అటు టీడీపీ ఇటు జనసేన భాగస్వాములుగా ఉన్నా తాను ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నంలో బీజేపీ చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడతా ఉంది ఏపీ కేంద్రంగా. అందుకనే పురంధేశ్వర్ లాంటి మంచి వాయిస్ ఉన్న, మంచి సబ్జెక్ట్ ఉన్న ఒక వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలంటే డిమాండ్ ఉంది. సామాజిక వర్గ కోటా యాంగిల్లో కూడా ఆమె కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా బీజేపీ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే
ఎన్టీఆర్కు భారతరత్న లాంటి ఏదైతే బిరుదు అనౌన్స్ చేసి పురంధేశ్వర్ లాంటి వాళ్ళకి కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీ మీద గతంలో ఉన్న సాఫ్ట్ కార్నర్, గతంలో ఉన్న నెగిటివిటీ పోయి సాఫ్ట్ కార్నర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పురంధేశ్వర్కి ఒక కీలక బాధ్యత కేంద్ర స్థాయిలో అప్పగించబోతున్నారని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అధ్యక్ష స్థానంలోకి తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అది గతంలో చూస్తే ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒక కమ్మ సామాజిక వర్గం దాకా బీజేపీ ఒక ప్రయోగం చేసినట్టే. కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకురావడం ద్వారా రెడ్డి సామాజిక వర్గ ఓటింగ్ని కన్సాలిడేట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి వైపున్న కొంతమంది అసంతృప్తి నేతలను తమ వైపు తీసుకురావచ్చు అని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో చేరడానికి కూడా సిద్ధమయ్యారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న నేతల్ని తమ వైపు తీసుకునే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షులుగా పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా బీజేపీ పెద్దలు చేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలోనే ఈరోజు మనం పురంధేశ్వరి ప్లేస్లో కిరణ్ కుమార్ రెడ్డి అంటూ కూడా ఒక టైటిల్ పెట్టున్నాం. మరి ఈ విషయం మీద బీజేపీ అధిష్టానం ఎంతవరకు ఫోకస్ పెట్టింది, ఎంతవరకు ఈ అంశానికి ఫీజిబిలిటీ ఉంటుంది రాష్ట్రంలో అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్